కుటుంబంలో పిల్లలు కుటుంబ సమేతంగా దైవ సన్నిధికి వచ్చి మోకాలు వేస్తూ కుటుంబ సమేతంగా నిలబడి దైవజనుడి చేత ప్రార్థన చేయించుకొని వెళ్తున్నప్పుడు నీ మనసు ఎంత అల్లాడుతుందో కదా, నీ మనసు ఎంత వెలితి కనబడుతుందో కదా. ప్రభువా, నేను ఎప్పుడయ్యా, నేను నా ఇంటి వారు ఎప్పుడయ్యా, నా భర్తలో ఈ మార్పు ఎప్పుడయ్యా. ఒకప్పుడు నీ భర్త నీ పిల్లలు భక్తిపరులే, కానీ లోకం వారిని లాగేసింది, లోకములోని వారిని నెట్టేసింది. వలలో వాడు చిక్కించుకొని వాడు విడవనంటున్నాడు. అయితే నువ్వు ఏమీ పట్టనట్లుగా ఉంటావా? ఏమీ పట్టనట్లుగా ఉంటావా? ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరుడు. నీకు దేవుడు చాలా ఒక భారాన్ని ఉంచాడు నీ భుజాన, అంతకంటే ఒక బాధ్యతను కూడా నా దేవుడు ఉంచాడు. మరి ఎంత బాధ్యత నా దేవుడు నీకు ఇచ్చి నీ కళ్ళ ముందు జరుగుతున్న సన్నివేశాలను బట్టి నువ్వు ఊరికనే ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు? సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నావు? సమయాన్ని ఎందుకు ఎలా వృధాపరుస్తున్నావు? కాలం ఎందుకు అలా గడుపుతున్నావు? ఈ మాటలు వింటున్న సహోదరుడు, మన కళ్ళ ముందు ఎంతో మంది నశించిపోతున్న వారిని చూసి మొదటిగా మన హృదయం వేదన ఏంటో తెలుసా? అయ్యా, అలా నశించిపోకూడదు, అలా పోకూడదు ప్రభువా, నీ రాజ్యం చేర్చబడాలి. నేను వారిని చూసి ఏడుస్తున్నాను, కానీ నా ఇంట్లో కూడా ఉన్నారు కదయ్యా అని దుఃఖపడుతున్న వారు లేరా? ఎంతోమంది ఉన్నారు సహోదరి. అయితే ఈరోజు దేవుడు ఇచ్చిన భారాన్ని, బాధ్యతను మరవకూడదా? నువ్వు దేవుని బాధ్యత రహితంగా ప్రవర్తించామనుకోండి, ఆయన దృష్టి నీ పైనకి రాదు, ఆయన నడిపింపులోకి రావు, ఆయన మార్గం నీకు తెలియకుండానే ఉంటుంది. ఈ లోకంలో ఇంకా లోకస్తుడిగా లోక వ్యవహారమైన జీవితంలో నువ్వు జీవించగలుగుతావు. అందుకే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుని అడుగులు వేయదుముగాక. గట్టిగా చెప్పండి, ఆయన చిత్తం ఏంటో ఆ చిత్తాన్ని మనము వినాలి. ఆయన చిత్తాన్ని మనం వినాలి. ఆయన చిత్తాన్ని ఎంతమంది వింటున్నాం చెప్పండి ఒకసారి. నిజంగా ఆయన చిత్తం ఏంటో మనకు తెలుసా? ఆయన చెప్పింది మనం చేస్తున్నామా? కరెక్ట్గా చేస్తున్నామా అన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది చేస్తున్నారంటే మీ అందరికి వందనాలు, స్తోత్రం.